అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పెండింగ్ బిల్లులు ఇస్తూ రేపటి బడ్జెట్లో పీఆర్సీని ప్రకటించగలరని మనవిక అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పై విషయంలో పురస్కరించుకొని మీతో చేయమనవి ఏమనగా, ఈ 2 నెలలుగా నేను ఒక పాఠశాలలు కళాశాలలు తిరుగుతున్న క్రమంలో చాలామంది ఉపాధ్యాయులు అధ్యాపకులు పెండింగ్ బిల్లులు మంజూరు చేయించమని అడుగుతున్నారు. కావున అన్న పెండింగ్ బిల్లులు మంజూరు చేయించమని అడుగుతున్నారు. కావున అన్న పెండింగ్ బిల్లుల కోసం వెంటనే 3 లేదా 400 కోట్లు మంజూరు చేయించగలరని చెప్పేసి సీఎం గారికి ఇక్కడ లేఖ రాయడం జరిగిందండి. సో అదేవిధంగా కేసీఆర్ పీఆర్సీలో చాలా నష్టం చేశారు. దాదాపు 33 నెలల జాప్యంతో పీఆర్సీ ఇస్తూ 21 నెలలు పూర్తిగా జీరో చేసి 12 నెలల ఏరియర్స్ను 18 భాగాలుగా చేసి కేవలం 3 భాగాలు ఇచ్చి చేతులెత్తేస్తే తమరు వచ్చిన వెంటనే సింగిల్ పేమెంట్లో 15 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక పీఆర్సీని ఆలస్యం చేయకుండా రేపు మార్చి బడ్జెట్లో సమావేశంలో మంచి ఫిట్మెంట్ అయితే ప్రకటించగలరు. ఈ విధంగా ఆరోగ్య కార్డులు ఈహెచ్ఎస్కి సంబంధించి అమలు కావడం లేదు. దానిపై కూడా స్పష్టమైన నిర్ణయం వెలువరించి పటిష్టంగా అమలు పరుస్తూ మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ మరియు గురుకులాల ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయగలరని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. 2016 మే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన డ్యూటీ చేసిన వారికి కూడా డబ్బులు ఇవ్వగలరని చెప్పేసి ధన్యవాదములతో జి హర్షవర్ధన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి గారు ఇక్కడ సీఎం గారికి లేఖ రాయడం జరిగిందండి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా జమ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.